Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is faith journey. Faith journey. విశ్వాసం యొక్క ప్రయాణం. The text is from letter to the Hebrews, chapter 11, verse 10. హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. దేవుడు దేనికి శిల్పియు, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుండెను. ఫెయిత్ జర్నీ. అబ్రహాం యొక్క విశ్వాస ప్రయాణం. Abraham lived in tents which do not have foundations. టెంట్కు ఫౌండేషన్ ఉండదండి. ఒక గుడారానికి ఫౌండేషన్ ఉండదు. మేకులు అక్కడక్కడ దిగొడతారు, తాళ్ళతో కడతారు. మన పితరైన అబ్రహాం, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు ఆయన గుడారంలో నివసించాడు. which do not have foundations. He never lived in a city. He lived in tents. ఆయన జీవితకాలం అంతా తన ప్రయాణంలో ఆయన గుడారంలో నివసించాడు. అటు పట్టణంలో నివసించలేదు. మంచి ఇల్లు కట్టించుకోలేదు. తన విశ్వాస ప్రయాణంలో అశాశ్వతమైనది, తాత్కాలికమైనదే అని ఆయన విశ్వసించాడు, ఆయన గ్రహించాడు. హీ వాజ్ ఎ కాన్స్టెంట్ నోమాడ్. ఒక సంచారకుడిగా ఉన్నాడు ఆయన. ఒక ప్రదేశం మరొక ప్రదేశం, వారిని నోమాడ్స్ ఉంటారు. పర్మనెంట్గా వారు ఒక పట్టణంలో ఉండరు. మీరు గమనిస్తుంటే అక్కడక్కడ టెంట్స్ వేసుకొని కొంత పనిచేసే వారు గమనిస్తారు. మా ఊళ్ళలో మనం చూస్తాం అక్కడక్కడ అనేక ప్రాంతాల్లో గమనించినప్పుడు వారు ఒక స్థలములో పర్మనెంట్గా ఉండరు. వారు ఒక స్థలం నుండి మరొక స్థలం వెళ్ళిపోతూనే ఉంటారు. తాత్కాలిక గుడాలను ఏర్పరచుకుంటారు, కొంతకాలం పనిచేస్తారు. దే విల్ మూవ్. కానీ గమనించినప్పుడు no wonder he looked for a city with stability. శాశ్వతమైన నిలకడగలిగిన పునాదులు గల ఆ పట్టణము కొరకు, ద న్యూ సిటీ, దాని కొరకై, దానికి శిల్పి ప్రభువే, ఆయనే నిర్మాణంగా ఉన్నాడు. కాబట్టి ఆ పునాదులు గల పట్టణం కొరకు, ఎ సిటీ విచ్ హస్ ఫౌండేషన్స్, స్థిరమైన నివాసం కొరకై ఆయన ఎదురు చూశాడు. ఐ ఆల్సో వెయిటెడ్ ఫర్ గాడ్ టు ఫుల్ఫిల్ హిస్ అల్టిమేట్ ప్రామిస్, దట్ ఇస్ హెవెన్. దేవునికి అల్టిమేట్ ప్రామిస్ ఏమనగా పునాదులు ఆ పట్టణము, పరలోకము, దాని కొరకు ఎదురు చూస్తూ ఆయన ఇలోకి తిమించాడు. హీ లుక్డ్ బియాండ్ హిస్ ప్రజెంట్ సిచ్యుయేషన్ టు ఎ గ్లోరియస్ ఫ్యూచర్. మహిమాన్వితమైన ఆ భవిష్యత్తు కొరకే ఎదురు చూస్తూ ఆయన హీ లుక్డ్ బియాండ్ హిస్ ప్రజెంట్ సిచ్యుయేషన్, ప్రస్తుత స్థితిగతులకు మించి అధిగమించి ఆయన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక గుడార నివాసం చేస్తూ ఆయన ముందుకు సాగాడు. కాబట్టి ప్రభు మన కొరకే ఒక పట్టణాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వాక్యం మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 11:16 వచనం. ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. వారు మన శ్రేష్టమైన దేశం అనగా పడోక సంబంధ దేశమును కోరుచున్నాడు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్న దేవుడు వారికి సిగ్గుపడడు. వాగ్దాన ఫలం పొందకపోయినా దూరం చూసి వారు పరదేశం యాత్రికులు ఉన్నామని ఒప్పుకొని విశ్వాసకరమైన మృతి చెందారు. వారు శ్రేష్టమైన దేశమును, పరలోక సంబంధ దేశమును వారు కోరుకొనుచున్నారు. నువ్వు శ్రేష్టమైన వాటిని, పరలోక సంబంధమైన ఆ పట్టణమును నువ్వు కోరుకొనుచున్నావా? నీ మనసు అంతా కూడా ఇక్కడే ఉన్నది. దృష్టి అంతా కూడా ఈ లోక సంబంధ వాటి మీద ఉన్నది. నువ్వు క్రీస్తు లేబడిన వారైతే పైన వాటిని వెతుకుడి అన్న వాక్య భాగం మర్చిపోకూడదు.
కాబట్టి ప్రియులారా, అబ్రహాము తన విశ్వాస ప్రయాణములో ఆయన యాత్రికుడని గ్రహించారు. విశ్వాస వీరుడు యాత్రికమని గ్రహించారు. ఈ దేశం అనేది కాదు అని గ్రహించారు. ఉండబో దానికోసం వారు ఎదురు చూస్తూ ఈ లోకంలో వారు విశ్వాసం గల వారే వారు మృతి చెందారు. హౌ ఈజ్ యువర్ ఫేస్ జర్నీ? ఆర్ యు లుకింగ్ ఫర్ ఎ సిటీ విచ్ హస్ ఫౌండేషన్స్? పునాదులు గల ఆ పట్టణం కొరకై, ప్రభు సిద్ధపరిచిన ఆ పట్టణం కొరకై ఎదురు చూస్తున్నావా? విశ్వాసయాత్ర కొనసాగిస్తున్నావా? లేదా ఇక్కడే పర్మనెంట్గా ఉండాలని ఆశిస్తున్నావా? ఇట్ ఇస్ నాట్ అ పర్మనెంట్ బిల్డింగ్ ప్లేస్. మోషే ప్రార్థించిన 90వ కీర్తన, ప్రభువా తరతరం నుండి మా నివాసస్థలము నీవే, యు ఆర్ అవర్ హ్యాబిటేషన్. కాబట్టి విశ్వాస ప్రయాణంలో ఆ పునాదులు ఆ పట్టణంలో ఎదురు చూస్తూ విశ్వాసం కాలపడం ముందుకు సాగిపోదాం. అటు కృప దేవుడు దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నత మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా విశ్వాస ప్రయాణంలో ప్రభువా అబ్రహాము వలె నాయన పునాదులు ఆ పట్టణం ఎదురు చూస్తూ అందులో ఉండాలని, మీ సిద్ధపరిచిన వాటిని స్వతంత్రించుకోవడానికి ఆత్మశక్తిని మాకు ఇవ్వగలను. మీ స్తోత్రాలు. మనం నడిపించి దీవించమని, వాక్యం వింటే ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.